ఎట్టి పరిస్థితుల్లో రాజా ఈ 60 మందిలో ఒకరిని పెండ్లి చేసుకోవాలా? Our film Akkadamai Ikkadabai is streaming now on ETV Win app. Download and subscribe to ETV Win app. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. సూర్య, బాగా లేట్ అయ్యేలా ఉంది, మీరు వెళ్ళండి. నాకేం పని లేదని చెప్పాను కదా సంధ్య, నువ్వు నా గురించి ఆలోచించొద్దు. అంటే నా వల్ల మీకెందుకు శ్రమ అని. ఇది శ్రమ కాదు, నా బాధ్యత. అవును సంధ్య, నువ్వు నాతో మాట్లాడడం ఇష్టం లేకే కదా ఆకాష్ నీ మీద కోపంగా ఉంటున్నాడు. లేదంటే నీతో హాస్పిటల్కి కూడా తనే వచ్చేవాడు. ఆయన రాలేదు కాబట్టి డాక్టర్ ఖచ్చితంగా ఆకాష్ గురించి అడుగుతుంది. ఆవిడికి ఏం చెప్పాలో. ఏముంది, ఎప్పట్లాగే ఆఫీస్ వర్క్, ప్రెషర్, టెన్షన్ అంటే సరిపోతుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. సంధ్య గారు సిస్టర్, రండి. రా. రా సంధ్య, కూర్చో. ఒంట్లో ఎలా ఉంది? కళ్ళు తిరగడం, వాంతులేమన్నా అవుతున్నాయా? ఏం లేవు డాక్టర్. కడుపులో బిడ్డ సేఫ్గా హెల్దీగా ఉందమ్మా. కాకపోతే నువ్వు ఇంకా హెల్దీగా ఉండాలి. చూస్తుంటే కొంచెం నీరసంగా కనిపిస్తున్నావు. ఏదైనా ప్రాబ్లమా? ఆ, మ్మ్. అవును, ఆకాష్ ఎక్కడా? తనెందుకు రాలేదు? నువ్వు హెల్త్ని పట్టించుకోవడం లేదని మీ ఆయనకి చాలా కంప్లైంట్లు చేయాలమ్మా. డాక్టర్, ఆకాష్ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద చాలా బిజీగా ఉన్నాడు. అందుకే నేను రావాల్సి వచ్చింది. వర్క్ ఏంటండి? భార్య కన్నా బిజినెస్ డబ్బు ఎక్కువైపోయాయా? పుట్టబోయే బిడ్డ కన్నా ఏది ముఖ్యం కాదు. పేరెంట్ హుడ్ కన్నా గొప్ప సంపద ఏముంటుంది? ఈ విషయం మీ ఫ్రెండ్కి చెప్పండి. డాక్టర్, మీరు ఆకాష్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు ఆకాష్ రావడానికి చాలా ట్రై చేశాడు, కానీ లాస్ట్ మినిట్లో అర్జెంట్ మీటింగ్ ఉండటం వల్ల తను రాలేకపోయాడు. నిజం చెప్పాలంటే కడుపులో బిడ్డ గురించి సంధ్య కన్నా ఆకాశే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాడు. కడుపుతో ఉన్న సంధ్యనే చిన్నపిల్లలా చూసుకుంటున్నాడంటే పుట్టబోయే బిడ్డని ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడో అని మేము ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా సంధ్య? ఆ, మ్మ్. ఓ అవునా, నేనే తెలియక మాట్లాడానన్నమాట. సారీ సంధ్య. పర్లేదు డాక్టర్. భార్య అంటే ప్రేమ, నమ్మకముండే భర్త దొరకడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. ఆకాష్ విషయంలో నువ్వు నీ కడుపులో బిడ్డ చాలా లక్కీ అన్నమాట. సంధ్య, ఈ టాబ్లెట్స్ కంటిన్యూగా వాడాలి. రెస్ట్ ఎక్కువ తీసుకో. ఆకాష్ ఫ్రీ అయ్యాక ఒకసారి నాకు కాల్ చేయమని చెప్పు. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. సంధ్య, ఆకాష్ గురించి చాలా గొప్పగా చెప్పినందుకు థ్యాంక్స్ సూర్య. గొప్ప ఏంటి, అదే నిజం. నా బెస్ట్ ఫ్రెండ్ గురించి నాకు తెలీదా ఏంటి? అసలు నువ్వు కడుపుతో ఉన్న అమ్మాయిలాగా బిహేవ్ చేయట్లేదు. ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా? పద. అలాగే. ఏమండి? ఆకాష్, నేను పని మీద వెళ్తుంటే సంధ్య హాస్పిటల్లోకి రావటం చూశాను. ఒంటరిగా ఉందని వచ్చాను. అప్పటికీ తను వద్దనే చెప్పింది. అయినా నేనే వద్దని చెప్తే ఆగిపోవడం నీకెప్పటికీ రాదు. నా భార్య కూడా అర్థం కాదు. అది కాదండి, నేను ఒక్కదాన్ని హాస్పిటల్కి. ఇంకేం మాట్లాడొద్దు, నేనేం వినను. తాళి కట్టిన భర్తవి భార్య మాట వినకపోతే ఎలా? కడుపుతో ఉన్న భార్య కన్నా నీకు బిజినెస్ ఎక్కువైపోయిందా? ఒక పూట ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమైపోతుంది? ఓహో, నా గురించి మొత్తం కంప్లైంట్లు చెప్పావా? లేదండి, నేనేం చెప్పలేదు. తనెందుకు చెప్తుంది ఆకాష్? చాలా రోజులు నీ పార్ట్నర్గా ఆఫీస్ గురించి,
నీ పని డెడికేషన్ గురించి నాకు తెలీదా? ఈరోజు నువ్వు సంధ్యతో రానందుకు డాక్టర్ ఎంత సీరియస్ అయ్యారో తెలుసా? నేను సంధ్య అబద్ధం చెప్పి మేనేజ్ చేశాం కాబట్టి సరిపోయింది. లేకపోతే లేకపోతే ఏమవుతుంది? ఆ డాక్టర్ మా ఇంటికి వచ్చి నన్ను కొడుతుందా? నా మీద లీగల్గా కేసేసి నన్ను అరెస్ట్ చేయిస్తుందా? నువ్వేదో పెద్ద సాయం చేసినట్టు ఫీల్ అయిపోవద్దు. నువ్వు లేకపోవటం వల్ల ఆఫీస్లో ప్రెషర్ పెరిగింది. నువ్వు ఉండడం వల్ల మైండ్లో టెన్షన్ ఎక్కువ అవుతోంది. ఉన్నా లేకపోయినా ప్రాబ్లం క్రియేట్ చేసే నీలాంటి వాళ్ళని లైఫ్లో క్షమించను. ఏంటి ఆకాష్ ఇది? అర్థం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు. ఒక ఫ్రెండ్గా సంధ్య గురించి పట్టించుకోవడం తప్ప? ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్ మీద నీకు అస్సలు కేరింగ్ లేదు. దాని గురించి మాట్లాడుతుంటే ఎందుకు సీరియస్ అవుతున్నావు? సంధ్యకి నువ్వు తప్ప ఎవరూ లేరు. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్న తనని చిన్న మాట అన్నా, కొంచెం అశ్రద్ధ చేసినా తను తట్టుకోలేదు. నీ కోపం నా మీద అయితే ఎన్ని మాటలు పడ్డానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ సంధ్యని మాత్రం ఏమీ అనొద్దు. జస్ట్ షటప్. నా భార్య ఎలాంటిదో, తనతో నేను ఎలా ఉండాలో ఒకరు చెప్తే నేర్చుకునే స్టేజ్లో నేను లేను. భార్యాభర్తల బంధం గురించి మాట్లాడే రైట్ లేని నువ్వు నాకు సూక్తులు చెప్పటం చాలా నీచంగా ఉంది. ఇంట్లో ఖాళీగా ఉంటే ఏ అనాథాశ్రమానికో వెళ్ళి సేవలు చేయి. లేదంటే మీ అమ్మా నాన్నలతో కలిసి నువ్వు కూడా తీర్థయాత్రలు చేసుకో. అంతేగాని మా మొగుడు పెళ్ళాల మధ్యలో తల దూర్చొద్దు. రా సంధ్య. ఏమండి, సూర్య హాస్పిటల్ బయటే కలిశారు. నువ్వు నోరు మూసుకొని రా. నారాయణ, జ్యోతిని పెళ్లి చేసుకునే అబ్బాయి రేపు ఖచ్చితంగా వస్తున్నాడో లేదో అబ్బాయి కాదు నానమ్మ, అతను అంకుల్. అదే లేవే, అతనే. నువ్వు కనుక్కున్నావా లేదా? ఇంకా కనుక్కోవడానికి ఏముంది అత్తయ్య? అంతా తనకిష్టమే అన్నట్టు మాట్లాడింది. మనం ఎన్ని చెప్పినా ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు రారని ఎలా అనుకుంటాం? రాకూడదు నాన్న. నేను ఆ కృష్ణకుమార్ ఫోన్ నెంబర్ కనుక్కుంటాను. అతనికి ఫోన్ చేసి వద్దని చెప్పండి. నేనేం చెప్పనమ్మా? ఇన్ని రోజులు అక్క నా మాటకు ఎదురు చెప్పకుండా ఎన్ని సంబంధాలు తీసుకొచ్చినా బొమ్మలా వాళ్ళ ముందు కూర్చుంది. అలాంటిది ఇప్పుడు తనే సంబంధం చూసుకుని నా లైఫ్ బాగుంటుంది నాన్న అని నాకే గ్యారంటీ ఇస్తుంది. అలాంటి దానికి నేనేం చెప్పను? ఈ పెళ్లి వద్దని ఎలా ఆపను? నవ్వాలో ఏడవాలో తెలియని విషయం ఏంటో చెప్పనా? రేపొచ్చేవాళ్ళు ఏ వంకలు పెట్టరు. కట్నం బదులు మా అబ్బాయిని అమెరికా పంపించండి అడగరు. అలాగే అక్క బదులు చెల్లి బాగుంది అని చెప్పరు. పెళ్లి వాళ్ళు వస్తారు, మీ అక్కతో మాట్లాడతారు, వెళ్తారు. అంటే మీరేం చేయలేరా నాన్న? నానమ్మ, అక్కతో నువ్వైనా మాట్లాడినానమ్మా. నా అన్న బాధని చూడలేకే అక్క ఈ పెళ్లి చేసుకుంటుందని నీకు కూడా తెలుసు కదా. రెండో పెళ్లి వాడిని, అందులోనూ 2 బిడ్డల తండ్రిని పెళ్లి చేసుకోవద్దని చెప్పు నానమ్మా. ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా మంచి సంబంధం వస్తుందని ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయి. అంటే ఇప్పటి వరకు నేను చెప్పలేదనుకుంటున్నావా? మీ నాన్నలా నా బ్రతుకు ఇంతే, నా కూతురు బ్రతుకు ఇంతే, చేతగాని దానిలా బాధపడుతున్నాను అనుకుంటున్నావా? అంటే అక్కతో ఆల్రెడీ మాట్లాడావా? ఏమని చెప్పింది? అది చేస్తున్నది త్యాగం అని తెలిసి కూడా నాకు తెలియనట్టు చాలా బాగా నటిస్తుంది. ఆ కృష్ణకుమార్ గురించి గొప్పలు చెప్తూ తన జీవితానికి ఏ డోకా ఉండదని నన్నే నమ్మించాలని చూస్తుంది. నువ్వీ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని కోపంగా మాట్లాడినా సరే నవ్వుతూ నాకిష్టమే నాన్నమ్మా, మీరు నా జీవితం గురించి కాకుండా దీప భవిష్యత్తు గురించి ఆలోచించండి నాకే సలహాలిస్తుంది.
అంతా నా వల్లే, అంతా నా వల్లే. నాన్న లేదు సుశీల, అంతా నేనే చేశాను. కూతురికి పెళ్ళిడు వచ్చినా వెంటనే అత్తారింటికి పంపించుంటే ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలని ఆస్తులు కూడబెట్టలేకపోయాను. కష్టపడే సత్తువ ఓపిక ఉన్ననాళ్ళు దరిద్రము బద్ధకము అనుకున్నంత సంపాదించలేకపోయాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. అంతా నా కర్మ. బాధపడకండి. ఇన్ని రోజులు జ్యోతి మనల్ని నమ్మింది, ఇప్పుడు మనం జ్యోతిని నమ్మాలి. మన మాట వినే స్టేజిలో లేనప్పుడు అంతా మంచి జరగాలని దేవుడికి మొక్కుకోవడం తప్ప మనమేమీ చేయలేము. గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుంది మీ మాటలు వింటుంటే. అక్కకి కోపంగా చెప్పాల్సింది పోయి దాని కర్మ అంతే, ఎలా జరిగితే అలా జరిగిద్ది అన్నట్టు మాట్లాడతారే. అక్కకి నచ్చినట్టు వదిలేస్తే పెళ్లి తర్వాత తన లైఫ్ లో ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా దేవుడే దిక్కు అని తూర్పు తిరిగి దండం పెట్టుకుంటారా? అక్క విషయంలో మీరు సైలెంట్ గా ఉన్నా నేను ఊరుకోను. నన్ను తిట్టినా కొట్టినా నేను మాత్రం ఈ పెళ్లి జరగకుండా ఆపుతాను. అమ్మా, అమ్మా, ఏంటి చూసావా? మామయ్య కత్తంటే కొత్త గొప్ప కాదు, చాలా ప్రేమ ఉంది. మనం ఎన్ని చాడీలు చెప్పినా ఆ ప్రేమ ముందు పటాపంచలైపోయింది. లేదు కావేరి, మీ మామయ్య మొహం చూస్తుంటే నాకెందుకు అలా అనిపించడం లేదు. ఆకాష్ కోపం, సంధ్య మౌనం చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. వస్తున్నారు కదా, చూద్దాం నువ్వు కరెక్టో నేను కరెక్టో. దా. మావయ్య, అత్తంటే నీకు ఎంత ప్రేమ? మేము వెళ్తామంటే వద్దని చెప్పి ఆఫీస్ మానుకొని నువ్వు హాస్పిటల్కి వెళ్ళావా? నా ఆఫీస్ మానుకొని వెళ్ళలేదు, పని మీద వెళ్తుంటే కనిపించింది, తీసుకొచ్చాను. ఏమైంది తమ్ముడు, ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్రశాంతంగా ఉండాల్సిన బతుకుని ప్రతి క్షణం నాశనం చేస్తుంటే ఇంతకంటే గొప్పగా ఎలా ఉండగలను? అంటే సంధ్య సూర్యతో మళ్ళీ మాట్లాడిందా? మాట్లాడమే కాదు, ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్లారు. కట్టుకున్న దాన్ని వదిలేసి వెళ్లిపోయిన సూర్య భార్యతో ఎలా ఉండాలో నాకు సలహాలు సూచనలు ఇస్తున్నాడు. నాకేదో భార్య అంటే కేరింగ్ లేనట్టు ఎలా చూసుకోవాలో నాకు చెప్తున్నాడు. అత్త, నువ్వు మా ఆయనతో హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు? కలిసి వెళ్ళలేదు కావేరి. హాస్పిటల్ బయట ఉంటే సూర్యనే నా వెనకొచ్చారు. అక్కడ ఉండమని నువ్వే చెప్పుంటావు. నేనెందుకు చెప్తాను? ఎందుకంటే హాస్పిటల్కి వెళ్లే ముందు మా ఆయన నీకు ఫోన్ చేశాడు కాబట్టి, శ్రద్ధ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవడం లేదని నువ్వు అన్నావు కాబట్టి. ఓహో, అలా అన్నందుకేనా మా తమ్ముడు ఎంత బాగా చూసుకుంటున్నాడు? సూర్య నీకు ఫోన్ చేశాడా? అవునండి. ఎందుకు? ఇంకెందుకు తమ్ముడు, చెకప్ డేట్ నువ్వు మర్చిపోయినా ఇంట్లో ఖాళీగా ఉండే మా అల్లుడు మాత్రం మర్చిపోడు. నువ్వు ఖాళీగా లేదని చెప్పేసరికి ఎవడ గారికి అవకాశం వచ్చింది, అందిపుచ్చుకుంది. ఏంటమ్మా సంధ్య ఇదంతా? ఇంకెన్నిసార్లు నా తమ్ముని బాధ పెట్టి నా కూతుర్ని ఏడిపిస్తావు? నీ ఒక్కదాని వల్ల 2 కుటుంబాలు, 3 జీవితాలు నాశనం అవుతున్నాయని తెలియడం లేదా? తెలీదక్క. అలా తెలుసుకునేదైతే నాకింత టార్చర్ ఉండదు. దగ్గరుండి పెళ్లి చేసింది నా మొగుడికి ఇంత దగ్గర అవ్వడానికా? ఏమో అనుకున్నాను గాని నువ్వు మామూలు దానివి కాదత్తా. కావేరి, ఇప్పుడు అరవడం కాదత్తా, మావయ్య కోపం తెలిసిన దానివి. అదుపులో ఉండడం నేర్చుకో.
హాస్పిటల్కి ఒక్కదానివే వెళ్తానన్నప్పుడే నిన్ను ఆపేయాల్సిందే. చాలా పెద్ద తప్పు చేశాను. నీ మొహం, మీ మామయ్యే అత్తయ్యని కంట్రోల్ చేయలేకపోతున్నాడంటే నీ వల్ల అవుతుందా? మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? నేను మీకేం ద్రోహం చేశానని నా జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు? సూర్య నాకు ఫోన్ చేయడానికి, హాస్పిటల్కి రావడానికి ఏం సంబంధం లేదు. అది మీకు కూడా తెలుసు. అయినా సరే మీ మావయ్య ముందు నా మీద నిందలు వేస్తున్నావు. నువ్వు చేస్తున్న తప్పేంటో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు అర్థమవుతుంది. అప్పుడు ఎంత బాధపడినా ప్రయోజనం ఉండదు. ఏంటమ్మా శాపనార్థాలు పెడుతున్నావా? నువ్వేం పెద్ద పతివ్రతవి కాదు. నీ కోపాలు శాపాలు నా మీద పంచయ్యవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న మా మావయ్యని సంతోషంగా చూసుకో, అంతేకాని నీ ప్రేమని నా మొగుడు మీద చూపించడం కాదు. పదమ్మా.